కొమ్మినేని శ్రీనివాసరావు తనని 14 రోజులు రిమాండ్ విధించుకుంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సో ఆ రిమాండ్ విధించే క్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇక్కడ ఎలా అప్లికేబుల్ అవుతాయి అని పోలీసుల మీద ఆగ్రహాన్ని ప్రదర్శించుకుంటూ డిఎస్పీకి ఎస్పీకి మెమోస్ జారీ చేస్తాం, మీరు ఇక మారరా, ఎన్నిసార్లు చెప్పాలి అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అని. ఆ తర్వాత కొమ్మినేని రిమాండ్కి పంపించారు అని చెప్పి ఇది వార్త. ఇది మొత్తం చూడగానే నాకు ఇవి చూసిన ప్రతిసారి టక్కని ఈ మధ్య అనిపించేది ఏంటంటే, ఏం ప్రాథమిక ఆధారాలు ఉండి ఆ ఆధారాల వల్ల రాష్ట్రంలో ఏం ఇంపాక్ట్ జరిగి వాళ్ళని రిమాండ్కి పంపించారు అన్న ప్రశ్నకు ఏ కోణంలో నుంచి చూసినా నేను సాటిస్ఫై చేసుకునే ఆన్సర్ దొరకట్లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు అని ఒక జర్నలిస్టు ఒక లైవ్ డిబేట్ నిర్వహిస్తున్నారు, యాంకరు. ఆ లైవ్ డిబేట్లో ఎవరో ఒక ఆయన ఏదో అన్నాడు. స్పెసిఫిక్గా ఆయన ఒక మహిళను అనలే, లేకుంటే ఇంకొకరిని పేరు పెట్టానలే, ఏం లే, మొత్తం మీద ఆయన ఏదో అన్నారు. అటువంటప్పుడు ఏవైనా కనుక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే ఆయన మీద తీసుకోవాలి. ఈయన డిబేట్లో అన్నారు కాబట్టి ఈయనను అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈయన ఆ వ్యాఖ్యలకు ఈయనకు ఏం సంబంధం ఉంది అని చెప్పి కోర్టు నమ్మి ఉండొచ్చు. అంటే ఎవరైనా లీగల్గా బాగా తెలిసిన వాళ్ళు చెబితే తెలుసుకుందామని. ఆ వ్యాఖ్యల వల్ల సమాజంలో ఏం ఘోరం జరిగిపోయింది, ఎవరి గౌరవం దెబ్బతినిపోయింది, ఎవరికి ఏం జరిగిందని కోర్టు భావించి ఉండొచ్చు. ఎవరో కృష్ణంరాజు అనే వ్యక్తి కామెంట్ చేశారు, కొమ్మినేని శ్రీనివాసరావు వాటిని ఖండించకుండా సైలెంట్గానే ఉన్నారనుకుందాం, అందరూ ఖండించాలని ఏం లేదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, సైలెంట్గానే ఉన్నారనే చెప్పి అనుకుందాం. అయితే ఇప్పుడు ఆయన ఘోరమైన తప్పు చేసినట్టు ఏం ప్రాథమిక ఆధారాలు ఉండొచ్చు, ఆయన 14 రోజులు రిమాండ్ ఇచ్చేకి జనరల్గా ఏం ఆధారాలు ఉండొచ్చు అని. ఇక్కడ న్యాయవాదులు సరిగ్గా వాదనలు వినిపించడం లేదా, లేకుంటే మన దగ్గరికి ఏది వచ్చినా కూడా రిమాండ్కే పంపించాలి అన్న వాళ్ళ దగ్గరికి పోలీసులు వెళ్తున్నారా అంటే క్లారిటీ లేదు. ఇంతకు ముందుగానే మనం చూస్తున్నాం కదా, ఇంతకుముందు జగన్ గారి గవర్నమెంట్లో పెద్ద పెద్ద కేసులు పెట్టి ఇప్పుడు మినిస్టర్గా ఉన్న నారాయణ గారిని హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి చిత్తూరుకి అక్కడికి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళినంతసేపు పట్టలే మళ్ళీ ఎన్నికి వచ్చేయడానికి. రిమాండ్ ఏమి ఇయ్యలే, ఎన్నికి పంపించేశారు. నిత్యం అవే కనిపించేవి, యాడో వాళ్ళకో వీళ్ళకో అక్కడొకరికి ఇక్కడొకరికి తప్ప రిమాండ్ అనే మాటే లేదు ఇంతకుముందు. ఎవరినైనా ఒకరిద్దరిని టీడీపీ సోషల్ మీడియా వాళ్ళని ఒకరిద్దరిని పోలీసులు పట్టుకెళ్ళి మళ్ళీ ఎన్నికి పంపించేసేవాళ్ళు, ఏడ ఒక్కరోజుగానే కోర్టులు వెనక్కి పంపించేసేది. ఇప్పుడు మరి ఏం ఆధారాలు ఉండొచ్చు? ఇప్పుడు ఈ ఓవరాల్గా మన కళ్ళ ముందు కనిపించే కాంటెక్స్టే కదా కొమ్మినేని అరెస్టు రిమాండ్, మన కళ్ళ ముందు కనిపించేటివి కదా ఓవరాల్ సినారియో. మరి దీనికి రిమాండ్ పంపించేసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసులు పెట్టి ఎవరినైనా ఇదే పని చేసేసి అందరినీ బంధించేయచ్చు కదా అంటున్నాం, అందరినీ బంధించేసేయచ్చు కదా. అది ఏం తప్పు, ఎక్కడ తప్పు జరిగిండొచ్చు, లేకుంటే దేన్ని బేస్ చేసి రిమాండ్కి పంపించి ఉండొచ్చు, లేకుంటే ఆయన తరపున న్యాయవాదులు ఎవరు, వాళ్ళు ఏం మాట్లాడి ఉంటారు, అంటే వాళ్ళ న్యాయవాదులు ఏమైనా వీక్గా ఉన్నారా. ప్రతిసారి వైసీపీకి సంబంధించి ఎవరైనా అరెస్ట్ చేయగానే న్యాయవాదులు అందరూ పోయినారంటారు, చేస్తారు, మళ్ళీ అంతే సరే అతను రిమాండ్కి పోతారు, వీళ్ళు మళ్ళీ 4 కోట్లు వేసుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అసలు బేస్ ఏంటో తెలియడంలే. ఇప్పుడు కొమ్మినేని గారి మీద ఏం కేసులు పెట్టింటారు జనరల్గా, ఇప్పుడు ఆ వ్యాఖ్యల వల్ల ఏమేమి దెబ్బతినిపోయి ఉంటాయి, అసలు ఆయన చేయని కూడా చేయలేదు కదా అంటున్నా. ఏందో కేసులు ఏంటివో, కోర్టులు ఏంటివో, న్యాయస్థానాలు ఏవో, జడ్జిలు ఏందో, అసలు మనకి ఎప్పటికీ అర్థమవుతాయో ఈ లోతులన్నీ. మనలాంటి వాళ్ళకి వచ్చేది, అరే ఇంతకుముందు ఒక్కసారిగానే మన పెద్దగా రిమాండ్ అనే మాట వినిపించలేదు కదా, ఇప్పుడు అన్ని రిమాండ్లు ఏమన్నా ఎందుకు తెలియదు, నిజంగా తెలియదు.